ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ప్రాణాయామాలు, సృష్టిక్రమంతో కూడినటువంటి ప్రాణాయామాలు. ఇప్పుడు మన నెమ్మదిగా చేతుల్ని పైకి తీసుకెళ్ళి నెమ్మదిగా కిందకి, నెమ్మదిగా చేతుల్ని ముందుకి, ఎడమ కాళ్ళని వెనక్కి, కుడి కాళ్ళని వెనక్కి, నెమ్మదిగా నడుముని పక్కకి ఇలా ఫ్రీ చేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, మీ యొక్క ఉద్వేగాన్ని తీసివేస్తూ నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా రెండో క్రియలోకి అథ ద్వితీయ క్రియ కరిష్యే. ద్వితీయం క్రియం అనేది ఏ ఆసనాలకి దారితీస్తుంది? ఒక మచ్చుకి, ఉదాహరణకి. లేకుంటే మీరు ఏమనుకుంటారు, కుమార్ గారికి ఏం యోగా వచ్చండి, అవునా, ప్రతిరోజు అలా చేతులు పైకి కిందికి ఇల్లు ఇటు చూపిస్తాడు, ఏంటండి యోగా అలా చేస్తారండి? ఇప్పుడు నేను ఇలా చూపెట్టాను అనుకోండి, అవునా, సర్వభ్రమ నివారణం. ఇప్పుడు భ్రమలన్నీ పోయాయి కదా. ఓహో, కుమార్ గారు కొంచెం యోగా వచ్చు, ఓహో ఇంత కాంప్లికేటెడ్గా చూపించాడు కదా. అయ్యా, మీరు చూపెట్టడానికి నేను యోగా చేయట్లేదయ్యా, మీతో చేపించడానికి నేను యోగా చేస్తున్నాను అయ్యా. అర్థమైందా? ఎందుకంటే మన శిష్యులు ఏంటంటే గురువుకి పాఠాలు నేర్పించే రకం, గురువుకి పరీక్షలు పెట్టే రకం, అవునా. ఎప్పుడు కూడా గురువుకి పాఠాలు చెప్పడానికి, గురువు నాకు ఏ పాఠాలు చెప్పడానికి, అసలు గురువుకి పరీక్షలు పెట్టడానికి వెళ్ళకూడదు అయ్యా. ఎందుకంటే తరాల్లో మార్పు, జనరేషన్లో మార్పు, అవునా. అందుకే చెప్తున్నాను, పూర్వ ఆశ్రమాలకి ప్రస్తుతం ఉన్న ఆశ్రమాలకి చాలా తేడా ఉంది. భుజాలని ఇలా ఫ్రీ చేస్తూ మరి చేద్దామా? ద్వితీయ చేద్దాం. ఇలా వెళ్ళి మళ్ళీ చక్కగా ఇలా చేతులు నాని ఇక్కడి వరకే ఆనంద భావాసనం. సార్ నా కాళ్ళు ఇలా వెళ్ళట్లేదు సార్, ఏం పర్వాలేదమ్మా, ఇలా ఇలా అలా కూడా వెళ్ళట్లేదు, ఇలా ఇలా నడుము కింద నుంచి ఇలా కాళ్ళు లేపితే చాలమ్మా, నీ జీవితం ధన్యం అయిపోయింది తల్లి, ఏ ప్రాబ్లం లేదు, ఇలా లేపినా చాలు, అవునా. ఆసనం చేసినట్టే లెక్కనమ్మా, నాకు నేను ఇలా లేపితే ఏం ప్రయోజనం వచ్చిందో నీకు ఇలా లేపినా అంతే ప్రయోజనం వస్తుంది. అందుకని నీకు ఏ చీకు చింత పనికిరాదు, అవునా. సో ఇలా చేసి మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ ఇలా ముందుకెళ్ళి నెమ్మదిగా ఇలా వెళ్ళండి. కాళ్ళు లాగిపోయి ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాను కదా, వీలైతే ఇలా పెట్టండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇలా ముందుకొచ్చి మళ్ళీ ఇలా భుజాలని ముందుకి ఇలా వెనక్కి ఫ్రీ చేస్తూ, ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ కాళ్ళని ఇలా పైకి తీసుకెళ్తూ మళ్ళీ కిందకి తీసుకొస్తూ, ఇలా పైకి తీసుకెళ్తూ మళ్ళీ ఇలా కిందకి తీసుకెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఇలా వెనక్కి వెళ్ళి మళ్ళీ నడుముని ఫ్రీ చేస్తూ, ఆధ్యాత్మిక క్రమంలో ఫ్రీ చేస్తూ, చికిత్సా క్రమంలో నడుము మీద ఏదైతే భారం పడిందో మళ్ళీ దాన్ని ఫ్రీ చేస్తూ ఇలా చేతుల్ని ముందుకుంచి మళ్ళీ నెక్స్ట్ ద్వితీయం, మళ్ళీ రెండో రౌండ్. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం పరికీర్తిత అధౌ విన్యాస విచిత్రకరణి. విపరీతకరణి నుంచి విచిత్రకరణి అని అంటాం, అవునా. ఎలా కాళ్ళను ముందుకు చాపి, చూసారా పొట్టలు ఎలా కండరాలు అవుతున్నాయో చూసారా. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం. మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళి నెమ్మదిగా కాళ్ళని వెనక్కి. అలా వెళ్ళలేరు, అబ్బా సార్ అయిపోయింది పని, అయిపోయింది ఇలా అన్నారు, ఇలా చేతులు తీసుకురండి, ఇలా ఆనించండి, ఫ్రీ చేసుకోండి, కాళ్ళని కిందకి ఇలా కూడా తీసుకురావచ్చు. ఇలా ఉన్నారు మీరు, వెంటనే చేతులను ఇలా తీసుకురండి. అలా ఎప్పుడైతే ఉండలేరో చేతులు ఇలా తీసుకురండి. మీరు ఇలా చేయలేరు, ఇలా చేతులు నానించి ఇలా పెట్టండి, ఏం పర్వాలేదు. రెండో ఉపాయం, చికిత్సా క్రమం అంటే ఏంటి? ఇదే. అంటే ఎవరైతే ఇలా చేయలేరో వాళ్ళు ఏం చేయాలి? సహాయం తీసుకోవాలి.
ఏం సహాయం తీసుకోవాలి? శరీరంలో ఏదైనా ఒక భాగాన్ని సహాయం. ఇక్కడ మనం ఏం చేయాలి? మన ఉపబాహుని అంటే మన ముంజేతుల్ని కేలుం బాహుం, మీ ముంజేతుల్ని కింద ఆనించి ఇలా చేయొచ్చు. ఇలా ఎలా చేసామో ఇలా కూడా చేయొచ్చు. ఇలా చేసినా కూడా అంతే లాభం. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ పరికేతేత షడమం సప్తమం. కిందకి ఆనించండి, నడుముని ఫ్రీ చేయండి, భుజాన్ని ఫ్రీ చేయండి, వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ముందుకు రండి, మళ్ళీ కాళ్ళని ముందుకి, మళ్ళీ నెమ్మదిగా భుజాన్ని ముందుకి వెనక్కి తీసుకెళ్తూ నెమ్మదిగా ఏం చేయాలి? మరి పొట్టను బిగించాం కదా, పొట్టలో ఉండే ఇంటెస్టైన్స్ ప్రేవులన్నీ కూడా మూసుకుపోయి కాల్షియం అయాన్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ క్షారగుణాన్ని నింపాలి. అక్కడ ఏం చేయాలి? భస్త్రీక శీత్క్రమ భస్త్రీక కరిష్యే. భస్త్రికా ప్రాణాయామం, శీత్క్రమ భస్త్రికని చేయాలి. ఎన్నో రకాల భస్త్రికలు, అవునా? ఇలా వేసిన దక్షిణ, దీని ఏమంటాం? దక్షిణావృత అంటాం, దీన్ని వామావృత అంటాం, అవునా? ఇప్పుడు నా ముక్కులో ఉండేదంతా తీసేసారనుకోండి, వాతక్రమ భస్త్రిక అంటాం. శీత్క్రమ భస్త్రిక ఏమంటున్నాడు? శీత్క్రమ భస్త్రిక అంటే కూల్ చేసేటువంటి భస్త్రిక, రిలాక్స్ చేసేటువంటి భస్త్రిక. దాని ఏమంటాం? శీత్కారి శీత్క్రమ భస్త్రిక అంటాం. అలా 7 సార్లు చేస్తే పొట్టంతా ఫ్రీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? నెక్స్ట్ ఇలా వెళ్ళాలి, మళ్ళీ ఇలా వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ కాళ్ళ కిందకి తీసుకురండి, మళ్ళీ నడుముని ఫ్రీ చేయండి. ఇలా ఫ్రీ చేస్తూ మళ్ళీ చేతుల్ని ముందుకు ఆనించండి నెమ్మదిగా, మళ్ళీ భుజాలని పైకి కిందకి. ఈ క్రియలు అనేవి సరిగ్గా అర్థం చేసుకోవాలి, సరిగ్గా చేయాలి. అందుకే నేను కొంచెం సమయం తీసుకొని మరి మీకు వీటి యొక్క విశిష్టత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో షార్ట్ కట్లు ఏంటి, అది ఎవరైతే చేయలేరో దాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయం, దాని చికిత్సా క్రమంలో ఎలా చేయాలి, దాన్ని శిక్షణ క్రమంలో ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఫ్రీ చేస్తూ భుజాల్ని మళ్ళీ నెమ్మదిగా నడుముని ఫ్రీ చేసి మెడని ఇలా ఫ్రీ చేసుకుని, మీ మెడ పట్టుకున్నట్టు అనిపించింది అనుకోండి, ఇలా మళ్ళీ చేతుల్ని దగ్గరగా మెడ కింద ఉంచి ఇలా చేతి వెళ్ళని దూర్చి ఇలా మెడ కింద ఉంచి మళ్ళీ ఇలా ఎడం వైపు కుడి వైపు ఫ్రీ చేసుకొని చూడండి, మళ్ళీ ఇలా ఫ్రీ చేసుకొని మళ్ళీ కాళ్ళని నెమ్మదిగా పైకి లేపు ఆనంద బాలాసనంలోకి వెళ్ళి నెమ్మదిగా కాళ్ళని పైకి జరుపుతూ ఆసనాన్ని పైకి లేపుతూ చూడండి, వెళ్ళాం మళ్ళీ. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడమం సప్తమం అధౌ విన్యాస. ఇలాగాని ఏకం ద్వేనం త్రీణం చతురం పంచానాం షడమం సప్తమం. లేదా ఇలా చేతులు నానించి కాళ్ళ దగ్గర తీసుకురండి. ఏకం ద్వేనం, కాళ్ళు ఆగి మళ్ళీ కిందికి తీసుకురండి, మళ్ళీ కాళ్ళని చాపండి. త్రీణం చతురం, మళ్ళీ కాళ్ళని తీసుకురండి. పంచమ షడమం సప్తమం. ఎవరైతే చేయలేరో వాళ్ళు చికిత్సా క్రమం, ఎందుకని వాళ్ళు ఎలా చేయాలి దాన్ని వాళ్ళు చేసే విధానాన్ని ఏమంటాం? చికిత్సా క్రమం. చికిత్సా క్రమంలో ఏముంటుంది? కంపెన్సేషన్తో చేయాలంటే ఇలా ముంజేతుల్ని ఆనించి చేసేటువంటి విధానం. బై కంపెన్సేషన్, ఉపకరణం సహాయం తీసుకోవాలి. ఏదైనా ఒక భాగాన్ని, శరీరంలో ఉండే భాగాన్ని సహాయాన్ని తీసుకోవడము, లేదా ఈ కాలంలో బ్రిక్స్ వాడతారు, రోప్స్ వాడతారు, ఆ తర్వాత చైర్స్ వాడతారు, అలా కూడా చేయొచ్చు. కానీ మీ శరీరాన్నే ఉపయోగించుకుంటే అంతకంటే అద్భుతం లేదు. దాన్ని వినియోగము అని అంటాం. వినియోగం అంటే మీ శరీరాన్నే ఉపయోగించుకొని మీ వ్యాధుల్ని నివారించుకునేటువంటి చికిత్సా క్రమాన్ని వినియోగించుకోవడం అంటాం. వ్యాధి నిరోధకం వినియోగం. దీన్ని
ఈ 5 క్రమాల్లో ఏదో ఒక క్రమాన్ని, ఏదో ఒక భాగాన్ని, శరీరంలో ఉండేటువంటి ఏదో ఒక భాగాన్ని, ఏదో ఒక క్రమాన్ని నువ్వు ఆ ఆసనాన్ని చేయడానికి, నీ వ్యాధిని నివారించడానికి, ఉపయోగించుకోవడానికి, నీ పొట్టలో ఉండేటువంటి మేధోహరణం అంటే నీ పొట్టలో ఉండేటువంటి కొవ్వుని కరిగించుకోవడం కోసం ఏం చేయాలి? ఇలా ఏకం ద్వేణం త్రీణం చతురం, మళ్ళీ కిందికి తీసుకురావాలి. మళ్ళీ పంచమ షడమ సప్తమ. ఎవరైతే చేయలేరో అలా చేయొచ్చు, అంటే ఎవరైతే చేయగలరో ఇలా చేయొచ్చు. ఏకం ద్వేణం త్రీణం చతురం పంచమ షడమం సప్తమ అష్టమ నవమం దశమం ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశాని. శ్వాసని పీల్చుకుంటూ మళ్ళీ వదిలేస్తూ అవునా. యోగా అనేది అందరికీ ఆమోదయోగ్యమైంది. యోగా అనేది అందరూ చేయగలిగింది. చూసారు కదా, అందరూ ఎలా చేయొచ్చో చూపిస్తున్నాను మీకు. అవునా, నాకు 6 ప్యాక్ కావాలి, నాకు 7 ప్యాక్ కావాలి, నాకు అన్ని ప్యాక్ కావాలి, ఇలా చేయాలి. ఇలా పెట్టుకొని 21 సార్లు చేయి, 7 సార్లు చేస్తే అన్నీ ప్యాక్ అయిపోతాయి. ఓవర్నైట్గా 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మనం కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు? అన్నీ ప్యాక్ చేయొచ్చు. అవునా. సో యోగా అంటే అన్నీ ప్యాక్ చేసి అల్లాన్ని చేరుకోవడం, అన్నీ ప్యాక్ చేసి హోలీ స్పిరిట్ని చేరుకోవడం, అన్నీ ప్యాక్ చేసేసి ఎక్కడికి వెళ్ళటం? పరమాత్మని చేరటం. అవునా. సో అందుకే ప్యాకింగ్ అని అంటారు. 4 ప్యాక్ 6 ప్యాక్. అవునా. సో యోగా అనేది అన్నీ ప్యాక్ చేసేస్తుంది. అర్థమైందా అండి? సో యోగా అంటే మామూలు చేయండి ఇలా చేయండి. ఓకే, 21 రౌండ్స్ 7 రౌండ్స్ చేయండి. ఇలా ఏకం ద్వేణం త్రీణం. ఇంకా కాళ్ళని ఇంకా కింద తీసుకురండి, ఇంకా మేము మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళండి. ఇలా ఇలా చేయండి, ఇంకా ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో చూడండి. ప్రస్తుతం విచిత్రకాయంలో చేస్తున్నాం, అంటే కాళ్ళని ఈ యాంగిల్లో పెట్టి చేస్తున్నాం. కాళ్ళు ఏ విధంగా అయితే కిందికి వెళ్తూ ఉంటాయో, మొండెం ఏ విధంగా అయితే కిందికి వెళ్తూ ఉంటుందో అంత ప్రభావం పెరుగుతుంది. ఆ రక్షణ క్రమం కంట్రాక్షన్ అనేది పెరుగుతుంది. సో ఆ కంట్రాక్షన్ అనేది ఎనబాలిక్ యాక్టివిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది, సృష్టి క్రమం అనేది పెరుగుతుంది, కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి, మజిల్ అనేది ఇంకా స్ట్రాంగ్గా అవుతుంది, కొవ్వు అనేది అట్టే కరిగిపోతుంది. ఈ ఒక్క ఆసనం చాలు, ఈ ఒక్క క్రియ చాలు ఇది మీ యొక్క మొత్తం సమస్యల్ని సాధన చేయటానికి. అందుకే ఒక్కొక్క క్రియ ఎంతో అద్భుతమైనటువంటి సాధన. సర్వాంగాసన వర్గం అనేది ఎంతో గొప్పనైనటువంటిది. కానీ ఎందుకు ఎవరికి అర్థం కాదు సర్వాంగాసన వర్గం ఎందుకు గొప్పది? ఇదంతా సర్వాంగాసన వర్గమే. అంత సర్వాంగాసన క్రియ. సర్వాంగాసనంలో ఓన్లీ మొదటి క్రియలోనే ఇంత ప్రభావంగా ఉంటే ఇంకా ముందు ముందు రాబోయేవి ఎంత ప్రభావంగా ఉండాలండి? సో అలా అర్థం చేసుకోవాలి, అవగాహన ఉండాలి. యోగా అనేది సూక్ష్మమైనటువంటి విద్య, స్థూలమైనటువంటి విద్య కాదు నాయన. సో నెమ్మదిగా ఇలా చేస్తూ అన్నా యోగీసు డమ్మీస్ కాదయ్యా అన్నా. నువ్వు జిమ్కి వెళ్ళి ఏం యోగా అంటావు, నువ్వురా ఇక నాతో పాటు యోగా చేయి. అలా ఆ జిమ్లో వేసామని రమన్ నాతో పాటు యోగా చేయమని, 2 నిమిషాలు అవుట్ అని నేను చేసాను అన్ని రౌండ్ చేయమని చేయలేరు. ఎందుకని? యోగా అనేది కంప్లీట్ ఫిట్నెస్ ఇస్తుంది. ఏదో ఒక ఫిట్నెస్ కాదు, స్ట్రెంగ్త్ చేయడము, ఎంజూరెన్స్ చేయడము, బ్యాలెన్స్ చేయడము, ఫ్లెక్సిబిలిటీ చేయడము అలా కాదు కదా. యోగా అనేది పూర్తి ఫిట్నెస్ ఇస్తుంది. ఒక యోగి అనేటువంటి వాడు గాల్లో వెళ్ళిపోతాడయ్యా. అవునా, అంత ఫిట్నెస్. ఎంత తింటాడో ఎంత తింటాడు, ఎనర్జీ 20 గంటలు పనిచేసేంత ఎనర్జీ. జిమ్కి వెళ్ళేవాడు ఇంత బకాసురులు రాక ఏది అసురులు ఎవరు ఎక్కువ తింటారా ఆహారం? దేవతలు ఎక్కువ తింటారు. దేవతలు ఏం తింటారు ఆహారం? వాళ్ళు ఓన్లీ పానీయం తాగుతారు. ఏంటంటే సోమరసం, పెప్టైడ్స్, BCAA, అమైనో 10, HGH, IGF, అవునా, HGF, అవునా. సో అంత హైలీ సొఫిస్టికేటెడ్ పెప్టైడ్ రసం తాగుతారా వాళ్ళు. అందుకని వాళ్ళకి అసలు ఆకలి లేదు, వాళ్ళకి అసలు వాళ్ళకి మరణమే లేదు, వాళ్ళకి అసలు వాళ్ళకి ముచ్చివే లేదు వాళ్ళకి. అవునా, వాళ్ళకి ఆహారమే అవసరం లేదు. ఎందుకని? వాళ్ళంతా యోగులయ్యా. మరి ఎవరు తింటారే ఎక్కువ? చదువు ఒకసారి. చదివేగా, చిన్నప్పుడు చదవాలా? బకాసురుడు, అవునా, ఒక బండి నిండా ఆహారం డైలీ. అవునా, బండి నిండా ఆహారం తింటే మన బకాసురుడు అన్నాడు. అవునా, అందరు మనుషుల్ని తింటే నరకాసురుడు అని అన్నాడు. అవునా.
సో ఈ విధంగా చూసావా కుంభకర్ణుడు అన్నా. ఆహారం ఎక్కువ తినే వాళ్ళని ఏమన్నావే అసురులు అని అన్నా. ఆహారం తక్కువగా తినేటువంటి వాళ్ళని ఏమన్నావే సురులు అని అన్నా. మరి నువ్వు నీ టెక్నాలజీ ఏంటి, నీ ఫిట్నెస్కి నువ్వు అసురా టెక్నాలజీయా డెమన్స్ టెక్నాలజీయా లేకుంటే అవునా సో లేకుంటే గాడ్స్ టెక్నాలజీయా? అరే చెప్తున్నానయ్యా అవగాహనకి. నేను 50 గుడ్లు తింటున్నాను, అబ్బా నేను చేస్తున్నాను. 50 గుడ్లు తిన్ను ఫిట్గా ఉండటం గొప్పనా? అసలు ఏ గుడ్డు తినకుండా నీకంటే ఎక్కువ ఫిట్నెస్గా ఉండటం గొప్పనా? అదో ఎరోబిక్ ఫిట్నెస్ అని అంటారు. ఒక గుడ్డు తినకుండా కూడా నీకంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి వాడిని యోగి అని అంటారు, వాడిని ఫిట్ అని అంటారు, వాడి ఎనర్జీ కన్జర్వేషన్ అవునా అని అంటాం. వాడు 50 గుడ్లు తిని వాడు ఫిట్గా ఉన్నాడు అని అంటే వాడు సాయంత్రం వరకు డీలా పడిపోతాడు. అంత టెస్టోస్టెరాన్ అవునా. ఆ చూడటానికి కండరాలు ఇలా లాగా ఉంటాయి. ఈవినింగ్ వరకు డీలా. ఒక్కసారి బరువు ఎత్తడానికే వాడి శక్తి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత బరువుని మోయడానికి ఉపయోగపడదు. సంవత్సరం భారాన్ని వాడు మోయలేడు అవునా. ఒకసారి ఏమైనా అన్నం అంటామని కొట్టమని ఒకటేసారి వాడు ఎనర్జీ అంతా పనికి వస్తుంది. అందులో అంత క్రియాటినైనే ఉంది, అందులో ఏమీ లేదు. అందులో గ్లూకోజ్ మండించేటువంటి మైటోకాండ్రియా లేదు, సస్టైనబుల్ చేసే ఏరోబిక్ గ్లైకోలిసిస్ లేదు, క్రెబ్స్ సైకిల్ లేదు. యోగా టెక్నాలజీ అంతా ఏరోబిక్ గ్లైకోలిసిస్, క్రెబ్స్ సైకిల్ అవునా. సో నువ్వు డైసెక్ట్ చేసావంటే మొత్తం అంతా ప్రాణమే, ఎక్కడ చూసినా ప్రాణమే, ప్రాణమే ప్రాణం, ప్రాణం ప్రాణం ప్రాణం. సూక్ష్మ శరీరం అంతా ప్రాణమయ కోశం అంతా ప్రాణం అవును. మరి అసురుల కోశాల్లో ప్రాణమే లేదు, ఎక్కడ చూసినా కూడా అక్కడ మైటోకాండ్రియానే లేదు. అయ్యా అర్థం చేసుకోవాలి, యోగాకి మిగతా వ్యాయామాలకి తేడా ఏమిటి? ఎందుకు యోగా అనేది విద్వాన్ పండిత సాధనా, పండితులు విద్వాంసులు అవునా, శ్రేష్ఠులు ప్రజ్ఞాపూర్వులు చేసేటువంటి సాధన ఏమంటారే, ప్రాజ్ఞులు చేసేటువంటి సాధన ఏమంటారే యోగా అంటారయ్యా. అర్థమైందా? చెప్తున్నానండి. సిక్స్ ప్యాక్ అంటే ఏంటి, 4 ప్యాక్ అంటే ఏంటి, అర్థమైందా? సో ఏం చేస్తున్నా, ద్వితీయ క్రియ అంటే ఏమిటి, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మరి ఇప్పుడు సేదీరి ఇలా 7 రౌండ్లు వేస్తే ఖాళీ కడుపున చేయాలి. అప్పుడే తిని ఇలా వేస్తారనుకోండి జీర్ణం కాదు. ఆహారం పొట్టలో జీర్ణాశయంలో ఉండే ఆహారం అక్కడే ఉండిపోతుంది, పేవులో ఉండే ఆహారం, చిన్న పేవులో ఉండే ఆహారం అక్కడే బంధింపబడుతుంది, పెద్ద పేవులో ఉండే ఆహారం అక్కడే జీర్ణం కాదు. అందుకే ఇవి ఎప్పుడు చేయాలి, పరిగడుపున ఎంటీ స్టమక్ 4 గంటల పాటు ఎంటీ స్టమక్ ఉండాలి. అంటే మీరు భోజనం చేసిన తర్వాత 4 గంటల తర్వాత ఇవి చేయొచ్చు. అంతేగాని నిండా తిని కడుపు నిండా తిని ఇప్పుడు నేను చేస్తాను, కడుపు నిండా తిన్న తర్వాత చేసేవి ఉన్నాయి, అవి చెప్పాను కదా మీకు, అవన్నీ రోజంతా చేసుకోవచ్చు. కానీ సో కొన్ని మాత్రం ఇలాంటి క్రియలు మాత్రం ఇలా తిరగడం కూడా కడుపు నిండా తిని అలా తిరిగాడు అనుకోండి ఏమొస్తుంది, మొత్తం బయటకు వచ్చేస్తుంది, పంపు మొత్తం బయటకు ఉడితేస్తుంది. అర్థమైందా అండి? మొత్తం మంచిగా చక్కగా తిని మంచిగా స్టార్ బక్స్లోకి వెళ్ళి కాఫీ బాగా మగ్గు గ్రాండ్ కాఫీ తాగిన ఇలా ప్రదక్షిణం చేస్తాను అని అన్నారనుకోండి మొత్తం బడాల్మని బయటకు వస్తుంది అవునా. ఇవన్నీ ఉదయం పూట ప్రాతకాలంలో ఇలా 5 గంటలకి లేచి అవునా ఇలా టీ తాగుతూ చూడటం కాదు, టీ తాగముందుకే ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత సాధన చేసిన తర్వాత అప్పుడు ఏం తాగాలి, అమైనో యాసిడ్ డ్రింక్, సోమరసం తాగాలి. సోమరసం అంటే ఏంటి, బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్, ప్రీ వర్కౌట్, ఆ తర్వాత అమైనో యాసిడ్స్, అలాంటి ద్రావణం తాగితే 2 నెలల్లో మీ శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. సో వాటి గురించి నేను ఇప్పుడు పెద్దగా ప్రమోట్ చేయట్లేదు వాటికి, కానీ అవే ఆ లోపం వల్లనే మీ శరీరంలో మెటబాలిజం తగ్గింది అవునా. మీ కణజాలం దేంతో అయితే నిర్మించబడిందో అవే కనుక మనం ఇస్తే, ఆ న్యూట్రిషనే ఇస్తే మీ శరీరం అనేది బలంగా తయారవుతుంది. అప్పుడు ఎక్కడలేని శక్తి వస్తుంది. సోమరసం టెక్నాలజీ నేర్చుకోవాలి అవునా. అంతేగాని అసురా టెక్నాలజీ 50 గుడ్లు తినటం, ఆ తర్వాత 20 కిలోల మాంసం తినటం, 2 కిలోల బిర్యానీ తినటం, అయ్యా ఆ టెక్నాలజీ మనకి పనికిరాదు అయ్యా, అది మంచిది కాదు. ఎందుకని,
నువ్వు 2 కిలోల బిర్యానీ తింటున్నప్పుడు నీ యొక్క ఎంత జీర్ణరసం కావాలి? 15 లీటర్ల జీర్ణరసం కావాలి, గ్యాస్ట్రిక్ జ్యూస్. మరి అలా ప్రొడ్యూస్ చేసి 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 ఏమవుతాయి? ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్సే ఏమైతే ఉంటాయి అవి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోతాయి. డయాబెటీస్ అంటే ఏంటి? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి వేసి వేసి అది అలసిపోయి ప్రొడ్యూస్ చేయలేక ఏమంటుందని డయాబెటీస్ అని అంటాం. అప్పుడు ఇన్సులిన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మరి నువ్వు అలా అని గ్యాస్ట్రిక్ జ్యూస్, బీటెన్ హైడ్రోక్లోరైడ్ ఇంజెక్షన్ ఇచ్చుకోవు కదా జీర్ణం కావడానికి. అందుకే ఎసిడిటీ ప్రాబ్లమ్స్, పొట్టలో ఉబ్బసం, గ్యాస్ట్రైటిస్, ఎవరిని చూసినా ఏంటో. అవునా? ఈ ఆంధ్ర తెలంగాణలో ఎవరిని చూసినా ఏంటండి అది? ఇదా మన యొక్క జీర్ణ వ్యవస్థ ఇలా పనిచేస్తుందండి, ఇలా గ్యాసులు. దాన్ని ప్లావని ప్రాణాయామం అంటే మూర్ఛా ప్రాణాయామం. ఇప్పుడు నేను మీకు చేసి చూపెట్టాను కదా, అది ప్రాణాయామంలో ప్రక్రియ. ఎప్పుడైనా బట్టలు కనుక ఏది జీర్ణం కానటువంటి వాయువులు కనుక ఉన్నట్టయితే ఆ అపాన వాయువు ఏదైతే ఉంటుందో, సమాన వాయువు ఏదైతే ఉంటుందో, అలాంటి వాయువులను ఏం చేయాలి? బయటికి తీసేయాలి. ఆ వాయువులను తీసేయడానికి ఏం చేయాలి? మీరేమో వ్యాధుల వల్ల రోజంతా తింటారో సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏందో బయటకు వస్తుంది సార్, ఏంటో సార్. డాక్టర్ ఏం చేస్తాడే? ఓమిప్రజోలు, ఆ ప్రజోలు, ఏ ప్రజోలు వేసుకో. అక్కడ నుంచి మొదలవుతుంది ఇంటెస్టైన్ డ్యామేజ్, అక్కడ నుంచి లివర్ డ్యామేజ్, అక్కడ నుంచి పొట్ట డ్యామేజ్, ఆ తర్వాత కిడ్నీ డ్యామేజ్, అన్ని డ్యామేజ్. ఒకదాని తర్వాత ఒకటి చనిపోయేటప్పుడు అన్ని డ్యామేజ్ కావాలి. అవునా? వెంటిలేటర్ మీద ఉండాలి. ఏం టెక్నాలజీ అయ్యా! అసలు అలా వస్తుంది అని అంటే ఎంత శ్రద్ధ వహించాలి అయ్యా! ఎందుకు అలా ఎగ్జాస్ట్ చేయాలయ్యా? అవి 120 సంవత్సరాలు పనిచేయడానికి దేవుడు ఇచ్చాడయ్యా. వాటి 4 రోజులు కాపాడుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటాయి. యోగులు ఇంతే తింటారు అంటే వాటి 120 సంవత్సరాలు ఉపయోగించుకుంటారు. అర్థం చేసుకోండి అయ్యా. ఎందుకు ఆహారం అనేది ఎక్కువగా తినడం అనేది శ్రేయస్కరం కాదు. చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. అవునా? నేను తింటాను, నేను వర్క్ చేస్తాను. రాజసిక్ అంటాం. అసుర స్వభావం అయ్యా అది, సురుల స్వభావం కాదది. తక్కువ తిని ఎక్కువ శక్తినిచ్చేటువంటి వాడు నాలాగా. అవునా? నాతో పోటీ పడండి. ప్రతిరోజు ఉదయం 3 గంటలకు లేస్తాను, రాత్రి 10:30కి పడుకుంటాను ప్రతిరోజు. ఏ ఒక్క నిమిషం కూడా వృధాగా ఉండే ప్రసక్తే లేదు. అవునా? మరి అంత యాక్టివ్గా, అంత ఎనర్జీగా అన్ని గంటలు పనిచేసేటువంటి సామర్థ్యం దేనివల్ల వచ్చిందయ్యా? ఆహారం, విహారం, వ్యవహారం, విచారం, ఆచారం, గ్రహచారం. మన 2వ క్రియ సాధన చేస్తున్నాం. ఈ 2వ క్రియ సాధన యొక్క విశిష్టత ఏమిటి అనేది చెబుతున్నాను. అన్నీ ప్యాక్ చేసేటువంటిది యోగా. అవునా? ఈ ద్వితీయ క్రియ ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ప్యాకింగ్ టెక్నాలజీ. అవునా? నువ్వు జిమ్కి వెళ్ళి నువ్వు షోల్డర్ ప్రెస్సా, నువ్వు డెడ్ లిఫ్టా, నువ్వు అప్ లిఫ్టా, లేకపోతే నువ్వు షోల్డర్ ప్రెస్సా, లేకపోతే నువ్వు పుష్షా, లేకుంటే పుల్లా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అవునా? చక్కగా హాయిగా ఆరోగ్యంగా ఉండగలవు. అవునా? నా మదిలి ఇప్పుడు చూపెట్టమంటావా? ఏది నీలా ఇలా లావుగా ఏమక్కర్లా, బట్ చూస్తే తెలుస్తుంది ఎంత స్వస్థతగా ఉన్నాను. తెలియట్లా? అలా ఉండాలయ్యా. శ్వాసను పీల్చుకుంటూ నీకు తెలిసిపోతుంది ఆరోగ్యంగా ఉన్నావా లేవా అని. అవునా? అది యోగా అని అంటాం. ఇలా పీల్చుకొని, అందుకే నేను ఇప్పటివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదా. నాకు ఎప్పుడో యాక్సిడెంట్ అయినప్పుడు తప్పితే ఏ డాక్టర్ అయినా నన్ను అడిగితే, నేను కుమార్ గారికి ట్రీట్మెంట్ ఇచ్చాను, నా దగ్గరికి వచ్చాడు అని చెబితే నేను యోగా చెప్పడం మానేస్తాను. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు తప్పితే అవునా ఇప్పటివరకు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకని? యతవాది తతాకారి తతావాది యతకారి. ఏది చెబుతావో అది చేయాలి, ఏది చేయాలో అది చెప్పాలి. మీరు యోగా నేర్చుకునే ముందు మీ యోగా టీచర్ని అడగాలి, అయ్యా నువ్వు ఎన్నిసార్లు నీకు జబ్బు చేసింది, నువ్వు ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు? మొన్న వెళ్ళాను అయ్యా, 4 నెలలు 6 నెలల కింద వెళ్ళాను. మరి ఆయన 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మరి నీకైనా ఏం యోగా చెప్తాడయ్యా? అంటే నువ్వు ఆయన దగ్గర యోగా నేర్చుకుని నువ్వు కూడా 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అర్థం కదా. శంకరాచార్య ఏం చెప్పాడు? గురువుని ఎంచుకోవడంలో ఫస్ట్
చెక్ చేసుకో. క్లేశ కర్మ విపాక విషయాశయ విస్పృహ. అవునా? అన్నీ శుద్ధి చేసుకున్నటువంటి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా నీ గురువు? మొదలు ఆయనే మాత్రలు మింగుతున్నాడు, ఆయనకే డయాబెటీస్ ఉంది. అవునా? ఆయన యోగాలు చెబుతాడే నాకు అర్థం కాదు. నాకు నిజంగా అలాంటిది ఉంటే నేను అలా చెప్పడానికి నాకు అర్హతనే లేదు. సిగ్గుపడాలి కదా అయ్యా. అవునా? This is called, read here, Charmalepana. This is for completely sensitive skin without any skin repairing serums. Very expensive. Natural oils it contains. For sensitive skin and deeply moisturizing. Then nothing in the world can moisturize you so deep. Its name is Deep Skin Moisturizing and Fairness Cream. It's a smell, pure frangipani, champa. Dandakacham angels, gods adore the smell of champa, sampenga. This is the most natural, pure oil it is. When we use a jasmine oil, absolutely we use sambak. Sambak is the South Indian jasmine. The best of the... These are all thousands of years culture. In your bedroom, your head side, a female head should always smell either this, her skin, or jasmine or a sandal. Our shampoo, natural sambak jasmine oil it is.